ఒకటి మెట్టినింటి వారు చేయించారు అని చెబుతారు. కానీ భద్రాచల క్షేత్రంలో తాళిబొట్టుకి మొత్తం 3 బిళ్ళలు ఉండటం మనం గమనించవచ్చు. 3 పథకాల మంగళసూత్రం అది. దాన్ని దేనికయ్యా అంటే ఒకటి పుట్టింటి వారు, ఒకటి మెట్టినింటి వారు సీతమ్మ వారిని తమ కుమార్తెగా భావిస్తూ రామదాసు గారు మనందరి పక్షాన కూడా చేయించి ఏర్పాటు చేసినటువంటిది ఆ తాళిబొట్టు. అటువంటి తాళిబొట్టుకు మనకి అర్చనాదులు చేస్తున్నారు. మంగళం లాతీతి మాంగళ్యం అంటే మంగళాలను ప్రసాదించేటువంటిది మాంగళ్యం. అటువంటి దివ్యమైనటువంటి మంగళసూత్రానికి ఇప్పుడు ఆరాధనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తరువాత దానిని సమర్పించడం జరుగుతుంది. ఆ అర్చన కార్యక్రమం సమర్పయామి పుష్పం సమర్పయామి. ఓం ఆజనేతే పరాజనే దూర్వారోహంత పుష్పిణీః రాష్ట్రపుండపరాజయాతాధిరాజో రాజసురాజయాతి. ధూపమాఘ్రాపయామి దీపం సందర్శయామి. ఉల్లాసపల్లవితపాలిత సప్తలోకి నిర్వాహకో రకితనే మకరాక్షరీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రీయమాశ్రయామః. లక్ష్మీరమణ గోవింద గో. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. కుంకుమాదిపైశ్వర్యశీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణః శరణమహం ప్రపద్యే. మాంగళ్యం ఒకటి తానిస్తున్నటువంటి మాంగళ్యం అనేటువంటి భావనతో 3 మాంగళ్యాలు కలిగినటువంటి దానిని ఈనాడు సీతమ్మ వారికి అలంకరించేటువంటి ఏర్పాటు చేశారు. మాంగళ్య పూజ అయినది. అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని మనందరికీ దర్శింపజేస్తారు. వెంటనే రామచంద్రమూర్తి ఆ మాంగళ్యాన్ని సీతమ్మ వారి మెడలో ఉంచుతారు. అంతా కూడా మనం సేవిద్దాం. హారతి జరుగుతున్నది. గోవింద గోవింద జానకీ రమణ గోవింద గోవింద. మాంగళ్య సూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. యథాస్తు భగవతి మంత్రమూర్తే స్వపదమాసాదయా క్షమస్వ. ఓం సుమంగళీర్తి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా. సేవించండి. అర్చక స్వాములు మనకి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మాంగళ్యం రామదాసు గారు తయారు చేయించినటువంటిది. ఇందాక మనం పచ్చల పథకాన్ని చింతాకు పథకాన్ని రామమాడను చూసినట్లుగానే ఇది కూడా అంత ప్రాచీనమైనటువంటి ఆ మాంగళ్యాన్ని రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యాన్ని 3 మాంగళ్యాలు కలిగినటువంటి మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మనందరి యొక్క భాగ్య విశేషం వలన ఇటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందరికీ అన్ని వైపులా అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. సుమంగళీర్తి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే ఆచార్యః హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళీయం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతన. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతు. మాంగళ్యధారణ అయిన తర్వాత వారణమాయిరం అని కార్యక్రమం. నిజంగా ఈ కళ్యాణం సీతారాముల కళ్యాణం అత్యద్భుతమైనటువంటిది. ఆనాడు మిథిలా నగరంలో కళ్యాణాన్ని దర్శింపలేకపోయామే అనుకునేటువంటి మనకు రామదాసు గారు ఈ భద్రాచలంలో ఈ శ్రీరామనవమి నాడు కలుగు చేశారు. ఆనాడు మనం చూడలేకపోయినా ఈనాడు అర్చామూర్తులుగా వేంచేస్తున్నటువంటి ఈ భద్రాచల రాముడి కళ్యాణాన్ని సేవించేటువంటి భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది.